उधर तेलंगाना के सूर्यापेट पुलिस ने गांजा फरोख्त करने वाले एक गिरोह को गिरफ्तार किया है। पुलिस ने मुलजिमीन के कब्जे से 3 लाख रुपए मालियत के 12 किलोग्राम गांजा बरामद किया। पुलिस टीम ने सूर्यापेट के 10 नौजवानों की शिनाख्त की है। गिरोह के अरकान आंध्र प्रदेश के अराकू से सूर्यापेट में गांजे के छोटे छोटे पैकेट्स बनाकर फरोख्त कर रहे थे। मुलजिमीन कॉलेज के तलबा को भी निशाना बना रहे थे। इत्तला मिलने पर कार्रवाई करते हुए पुलिस ने 6 अफराद को गिरफ्तार किया है और उनके कब्जे से 6 मोबाइल फ़ोन और एक मोटरसाइकिल बरामद की गई। बताया जाता है कि इस गिरोह के 4 दीगर अरकान फरार हैं। सूर्यापेट के एसपी का कहना है कि मफरू अफराद को भी जल्द पकड़ लिया जाएगा। అనుమానంగా ఒక 6 వ్యక్తులు ఒక స్కూటీ దగ్గర కూర్చొని డిస్కస్ చేసుకుంటున్న క్రమంలో వీళ్ళని మనం చెక్ చేస్తే వీళ్ళ పొజిషన్ నుంచి మనం సుమారు 12 కేజీల ఎండు గాంజాయిని మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది। ఈ 6 వ్యక్తులు సూర్యాపేట నుంచి ఖమ్మం బై రోడ్ లో వెళ్ళి అక్కడి నుంచి అరకు ప్రాంతం ఎక్కడైతే ఈ గాంజాయి మనకు సులభంగా లభిస్తుందో ఆ ఏరియాకు పోయి అక్కడ ఉన్నటువంటి లోకల్ గుర్తు తెలియని వ్యక్తులు ఆల్ ఆఫ్ సడన్ గా వచ్చినటువంటి వ్యక్తులని తారసపడి ఒక్కొక్క వ్యక్తి 2000 రూపాయల చొప్పున కిలో 10 కిలోల గాంజాయిని తీసుకొని రావడం జరిగింది। 50 గ్రాముల నుంచి 100 గ్రాముల ప్యాకెట్లు తయారు చేసి వాళ్ళకున్న వినియోగదారులకి సీక్రెట్ గా అమ్మి ఇవంతా మనకు వివరాల్లోకి వచ్చినాయి।